గుణసంధి పదాల గురించి చివరి క్లాసులో చూసాం కదా. అట్లాగే కింద ఉన్న పదాలను విడదీసి రాయమన్నాడు. రాజేంద్ర, రాజా ప్లస్ ఇంద్ర, తిలా ప్లస్ ఉదకాలు, మహా ప్లస్ ఋషి. అర్థమైందా? రాజా ప్లస్ ఇంద్ర, అక్కడ ఆ ప్లస్ ఈ ఏ అవుతుంది. తిలా ఆ ప్లస్ ఉదకాల్లో ఊ ఏమవుతుంది? ఓ అవుతుంది. మహా ప్లస్ ఋషి అక్కడ ఏమవుతుంది? అర్ర అవుతుంది అనమాట. ఈ విధంగా అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవార్లు ఆదేశంగా వస్తాయి. ఏవార్లను గుణములు అంటారు. అర్థమైందా? ఈ విధంగా గుణసంధి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ముఖ్య సమాచారాన్ని మేము అందిస్తాం.